హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అవకాడో జ్యూస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ జ్యూస్ తాగటం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మనకి బయట కొనుక్కొని తాగాలంటే కాస్ట్ అయితే చాలా ఉంటుంది. ఇలా ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక అవకాడోని తీసుకోవాలి. ఈ అవకాడో ఫ్రూట్స్ మనకి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా దొరుకుతాయి. మనం అవకాడోని కొనేటప్పుడు మరీ గ్రీనిష్గా ఉండేవి కొనకూడదు. గ్రీన్గా ఉన్నాయి, మరీ పచ్చిగా ఉంటాయి. పైన బ్రౌన్గా కొంచెం సాఫ్ట్గా ఉన్నది కొంటే పండినట్లుగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకుంది అయితే మరీ పచ్చిగా లేదు, అలానే మరీ పండుగా లేదు, మీడియంగా అయితే ఉంది. ఈ ఫ్రూట్ని ఇలా చాకుతోటి మధ్యలో సగానికి 2 భాగాలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్ని అయితే పక్కకు తీసుకోవాలి. ఈ సీడ్ని తీసేసిన తర్వాత దీని కింద బ్రౌన్ పార్ట్ ఉంది కదా, ఈ బ్రౌన్ పార్ట్ని కూడా శుభ్రంగా తీసివేయాలి. ఇలా బ్రౌన్ పార్ట్ని సపరేట్ చేసుకున్న తర్వాత పైన పీల్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ పీల్ అయితే ఈజీగానే ఊడొచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, పీల్ తీసేసిన తర్వాత పండు ఎంత గ్రీనిష్గా చక్కగా ఉందో. దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఉప్పు లేకుండా చప్పగా తింటుంటే వెన్న తింటున్నట్లే ఉంటుంది, అందుకనే దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇప్పుడు పీల్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకి స్వీట్నెస్కి తగ్గట్లుగా హనీని కానీ లేదంటే షుగర్నైనా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. హనీ అయినా అంతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీలని యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అవకాడో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోకూడదు. మధ్య మధ్యలో ఆపుకుంటూ మరీ వేడెక్కకుండా గ్రైండ్ చేసుకోవాలి. అవకాడో అనేది ఎప్పుడైనా సరే చల్లగా ఉండేలా చూసుకోవాలి, అప్పుడే చేదెక్కకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని అలాగే 1 కప్పు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకొని మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీని బట్టి పాలని తగ్గించుకొనైనా పెంచుకొనైనా వేసుకోవచ్చు. ఈ జ్యూస్ని ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ జ్యూస్ని మరి కాస్త చల్లగా సర్వ్ చేసుకోవడానికి పైనుంచి కొన్ని ఐస్ క్యూబ్స్ని అలాగే సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్గా చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా హెల్తీగా అవకాడో ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది తాగడం వలన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ అవకాడో ఫ్రూట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి, అలాగే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ అవకాడోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, ఫైబరు ఆకలి కాకుండా చాలా టైం కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ని అయితే ఇస్తాయి. దీంతో బరువు తగ్గడం కూడా చాలా ఈజీ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ ఫ్రూట్ జ్యూస్ చాలా యూజ్ అవుతుంది. మార్కెట్స్లో ఈ ఫ్రూట్స్ చాలా రేర్గా దొరుకుతుంటాయి. దొరికినప్పుడైతే అస్సలు మిస్ కావద్దు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ అవకాడో ఫ్రూట్ జ్యూస్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.